50 బెడెడ్ హాస్పిటల్ సార్ ఇది. 50 బెడెడ్ హాస్పిటల్, 24 అవర్స్ సర్వీసెస్ జరిగింది సార్. సర్జరీ అయితే సూపర్. అవునా? నేను మొత్తం హైదరాబాద్ చూసుకున్నా, మామూలు చూసుకున్నా, ఇక్కడ పట్టించుకోలేదు. సరే నేను చేస్తాను చేసిండు. ఇప్పుడు నేను శుక్రవారం నాడు చేసిన ఆపరేషన్. నేను ఇప్పుడు స్టాండ్ పట్టుకొని తిరుగుతున్నా. నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అనుదీప్ మరియు సిబ్బంది వైద్య సేవలో రికార్డు సృష్టిస్తున్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి నమ్మకంతో పండంటి బిడ్డను కన్న ఒక మహిళ 15 సంవత్సరాల నుండి నయం కాని పుండుకు శస్త్రచికిత్స చేసినందుకు రోగి ఆనందం. 12 సంవత్సరాల బాబుకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసినందుకు ప్రైవేట్ ఆస్పత్రిలో 40,000 ఖర్చు అవుతుందని, కానీ కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేశారని ఆ బాలుడి తండ్రి మీడియాతో చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్న ఈ కాలంలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించి అందరి మనసులను గెలుచుకున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అనుదీప్. నా పేరు డాక్టర్ అనుదీప్. నేను 2017 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. కాంట్రాక్ట్ పీరియడ్లో 2023లో రెగ్యులర్ జాబ్ నుంచి వర్క్ చేస్తున్నాను. మీ డిజిగ్నేషన్? సివిల్ అసిస్టెంట్ సార్. సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ తెలంగాణ. ఇప్పుడు ఈ కోస్గి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఇప్పుడు ఈ మండలానికి సంబంధించిన వాళ్ళే పేషెంట్లు రావాలా, లేకపోతే ఈ పక్క మండలానికి కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారా లేదని ఒక చిన్న అపోహ ఉంది సార్. మన కోస్గి మండలానికి చుట్టుపక్కల 5 మండలాలు ఉన్నాయి సార్. దోమ, గండీడు, మద్దూరు, దౌలతాబాద్, కొడంగల్ నుంచి కూడా ఇక్కడే పేషెంట్స్ వస్తారు. అలాంటి అపోహలు ఏమి లేదు సార్. ఇప్పుడు వచ్చినా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, పెట్టుకుంటాం. ఓపీ మనకు 9కి స్టార్ట్ అవుతుంది. 2 వరకు కంటిన్యూ స్పెషలిస్టులు ఉంటారు. గైనిక్ స్పెషలిస్ట్ ఉంది, పీడియాట్రిషియన్ ఉంది, జనరల్ సర్జరీ కేసెస్ చూస్తాము, జనరల్ మెడిసిన్ కేసెస్ ఉంటే అడ్మిట్ చేసుకుంటాం సార్. అలాంటి అపోహలు ఏం లేవు. మనం కోస్గి సెంటర్ పైన ఈ 5 మండలం నుంచి మనకి ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పటి వరకు మీది ఏ మండలం అని చెప్పేసి ఎవరిని అలాంటి క్వశ్చన్ చేయడం కానీ లేదు. ట్రీట్మెంట్ పరంగా అయితే మనం మండలం ఏం సపరేట్ చేయం సార్, అందరికీ సేమ్ ట్రీట్మెంట్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏం సార్? మన గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు సార్. మనకు 9 to 2 వరకు అవైలబుల్ ఉంటారు. ఒకరోజు కేసెస్ మార్నింగ్ పెట్టుకుంటాం కాబట్టి కేసెస్ చేసుకుని మధ్యలో 1 hour బ్రేక్ తీసుకోవచ్చు. కానీ ఓపీడీ సర్వీసెస్ అయితే కంటిన్యూ ఉంటుంది సార్. ఓకే. గర్భిణీ స్త్రీ మా కోస్గి మండలం వస్తేనే చూస్తాము, వేరే మండలాలు వస్తే చూడమని ఏం లేదు. మేడం గైనిక్ కేసులు అన్ని చూస్తారు. ఎనీ హై రిస్క్ కేసులు ఉన్నా కూడా మేడం దగ్గర నుంచి వాళ్ళకి 108 మాట్లాడించి పంపిస్తేస్తాం. ఇప్పుడు రిఫర్ చేయాలనుకుంటే చిన్నపిల్లలకు ఇప్పుడు తక్కువ వెయిట్తో పుడతారు కదా సార్, అలాంటి వాళ్ళకు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? మనకి ఎన్ఐసి సర్వీసెస్ అవసరం పడతాయి సార్. ఒకవేళ లో బర్త్ వెయిట్ వచ్చినా లెస్ దాన్ 1.5 kgs అలాంటి బర్త్ ఉంటే మనం హైయర్ సెంటర్ మన పీడియాట్రిక్ దగ్గర పంపిస్తాం సార్. మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనము. కానీ ఇప్పటివరకు అలాంటి కేసెస్ ఏం నోటీస్ కాలేదు. అందరూ 3 కిలోలు 3.5 కిలోలు బాగా హెల్తీగానే వస్తున్నారు సార్. లో బర్త్ వెయిట్ అయితే ఇంకా నోటీస్ కాలేము. ఏమన్నా ప్రీమెచ్యూర్ డెలివరీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనం హైయర్ సెంటర్స్కి పంపిస్తాం. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులకు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి స్పందన ఉంటుందండి సార్? మనకు 2 వరకు ఓపీడీ రన్ అవుతుంది సార్. 2 తర్వాత ఏ కేసెస్ ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇమీడియట్గా రిసీవ్ చేసుకుంటాము, టేకప్ చేసుకొని ఫైండింగ్స్ అవన్నీ చూసుకుంటాము. కేసు ఒకవేళ అన్ని నార్మల్ ఉన్నాయి, విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నాయంటే మనం ఇక్కడే అడ్మిట్ చేసి పెట్టుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గైనిక్ కేసులు వస్తుంది, డెలివరీ కేసు ఏ టైం అన్నా వస్తుంది, మిడ్-నైట్ కూడా వస్తుంది. వాళ్ళందరినీ అడ్మిట్ పెట్టుకుంటాము, డ్యూటీ డాక్టర్తో మాట్లాడుకుంటాం. డ్యూటీ డాక్టర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ ఫైండింగ్స్ బాగున్నాయి, మనం పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు అనే ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత కేసెస్ పెట్టుకుంటాం సార్. ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ కేసు వచ్చింది అనుకోండి నైట్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 1 ల్యాండ్ అప్ అయింది, తను లేబర్ పెయిన్ తోటి ప్రీవియస్ కేసు ఉంటుంది. నెక్స్ట్ డే మనం ఓటీ లేదనుకుందాం, అనస్థెటిస్ట్ అవైలబుల్ లేకపోవడము, సర్జన్ అవైలబుల్ లేకపోవడం అలాంటి ఉన్నప్పుడు షిఫ్ట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ అవర్స్ లో మనకు ఓటీ ఉందనుకుంటాం, ఆ కేసుని అట్లే క్లోజ్ చేసి పెట్టుకుంటాం. మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో మనం ఆ కేసు కూడా చేస్తాం సార్. ఇప్పుడు మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇక్కడ? సార్ మన దగ్గర 30 మెంబర్స్ ఉన్నారు సార్. డిఫరెంట్ మన డ్యూటీ డాక్టర్స్ వచ్చేసి మనం 8 మెంబర్ డాక్టర్స్ ఉన్నాం. దాంట్లో గైనకాలజీ స్పెషలిస్టులు ఉన్నారు, పీడియాట్రిషియన్ స్పెషలిస్టులు ఉన్నారు, జనరల్ సర్జరీ సార్ ఉన్నారు, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఒక 4 ఉన్నారు, ఆప్థమాలజీ మేడం కూడా ఉంది. సర్వీసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు
ఇప్పుడున్న మెయిన్ మన భారతీయులు ఎదుర్కొనేది షుగర్ గురించి, డయాబెటీస్ బాగా ఎదుర్కొంటున్నారు. సార్ దానికోసం కూడా మన గవర్నమెంట్ ఎన్సీడీ ప్రోగ్రామ్ పెట్టి సార్, ఎన్సీడీలో మనం డయాబెటిక్ కి, హైపర్ టెన్షన్ కి వాళ్ళకి కంటిన్యూ మానిటరింగ్ ఉంది. సో సపరేట్ గా వాళ్ళకి 2 సిస్టర్లు ఉన్నారు, వాళ్ళు వచ్చే బీపీ షుగర్ వాళ్ళకి చూస్తారు సార్. సో వాళ్ళిద్దరికి కూడా మొన్న రెగ్యులర్ జాబ్ వచ్చినందుకు తెలియదు, అది కొద్దిగా హ్యాంపర్ అయిన మధ్యలో పై అధికారులతో మాట్లాడినాం. వాళ్ళకి కూడా అలాట్మెంట్ ఉంది, ఎవరైనా వస్తే వాళ్ళని అలాట్ చేసుకుంటాం సార్ సిస్టమ్ని. ఆ సర్వీసెస్ కూడా నడుస్తుంది. లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ ల్యాబ్ ఒకటి టెక్నీషియన్ లేడు అని కొన్ని అపోహలు ఉండే. ఇప్పుడు ల్యాబ్ సర్వీసెస్ మనకి ఎట్లున్నాయంటే గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం మనం ఇక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి మనం టీ హబ్కు పంపించాలి. సో అప్పుడు బాబు అని చెప్పి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండే, ఆయన September 30th ఆయన కాంట్రాక్ట్ పీరియడ్ టర్మినేషన్ అయిపోయింది. మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సార్, రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మీన్ వైల్ పీరియడ్ మాకు హ్యాంపర్ అయ్యింది. అయినా అని మా దగ్గర ఉన్న వేరే ఆర్ఎన్టీసీపీ ఎల్టీ తోటి మేము స్టార్ట్ చేసినాం సార్. బ్లడ్ శాంపుల్ తీసుకొని ఈ హబ్కు పంపిస్తున్నాం. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? ఇక్కడ మంచిగా ఉందా? మంచిగా సపోర్ట్ ఉంది. బాబునా బాబువా? సార్ మా రిలేటివ్కి చేశారంట, తను చెప్పింది. సో ఇక్కడ ఫెసిలిటీ అంతా బాగుంది అని చెప్పేసి అంటే మీరు ఉండేది బాంబేలో? అంటే హస్బెండ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, డెలివరీ కోసమే ఇక్కడ వచ్చినాం. ఇబ్బంది పడుతుంది సార్. ఈ పల్లెర్ల సార్, పల్లెర్ల ఇక్కడ మద్దూరు మండలి వస్తుంది మాకు. ఇది కోజిగి వస్తుంది కనుక నేను మొత్తం హైదరాబాద్ చూసుకున్నా, మామూలు చూసుకున్నా, ఇక్కడ పట్టించుకోలేదు. అన్ని సైడ్లో నాకు ముక్క పరీక్ష కూడా చేసిండ్రు. దాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఇట్లా 2011లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఫస్ట్ 2011లో స్టార్ట్ అయింది. అది ఇప్పటి వరకు ఇప్పుడు ఆడికి కంప్యూటర్ మన సార్ చేసిండు. ఇంతవరకు ఆ కేసు ఎవరు పట్టించుకోలేదు. నాకు హైదరాబాద్లో పట్టించుకోలేదు, హైదరాబాద్లో. నేను ఈ సార్కు నాకు అడ్రస్ ఇచ్చిండ్రు ఎవరు, ఇట్లా సార్ దగ్గర పోతే సక్సెస్ అంటే సార్ పోయి కలిసిన నేను. సార్ నా పరిస్థితి ఇట్లా ఉండదు, ఎట్లా చేస్తావు, అన్నీ తిరిగినా నాకు ఎక్కడ తిరిగిన శాతం తెలియని దగ్గర వచ్చి అన్నంటే సరే నేను చేస్తాను అన్నాడు. చేసిండు. ఇప్పుడు నేను శుక్రవారం నాడు చేసిన ఆపరేషన్. నేను ఇప్పుడు స్టాండ్ పట్టుకొని తిరుగుతున్నా. అంత మంచిగా అయింది సార్. అవునా? ఓకే అయింది. ఇప్పుడు మీకు పాత పెయిన్ నొప్పి ఏం లేదు సార్. అప్పుడు పుండు చాలా ఉండే. ఇక ఇదంతా మొత్తం ఉండే సార్ పిండు. ఇక్కడ నుంచి అంతా మొత్తం పుండు ఉండే. డైలీ ఉదయం లేవగానే మొత్తం డ్రెస్సింగ్ చేసుకోవాలి, పట్టి కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇక్కడ పోవాలంటే నాకు గలీజ్ అనిపిస్తుండే. ట్రీట్మెంట్కి ఏమైనా డబ్బులు కట్టినా? ఇక్కడ సార్ ఏం కట్టలేదు, ఏం కట్టి ఇప్పటి వరకు నేను సపోర్టింగ్ ఎట్లా ఉంది? సిబ్బంది మంచిగా ఉంది సార్. ఇప్పటికే మంచిగా ఉంది. ఇప్పటికైతే నాకు సపోర్ట్ ఎట్లా ఉంది? సార్ది మంచిగా ఉంది, నా కాల్ది మంచిగా ఉంది. అవునా? మంచిగా చేసిండు. ఇప్పటికైతే నాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికే. అందుకని ఏమంటాను సార్. సార్ ఇది మెయిన్ ఇప్పుడు ఈ పేషెంట్ డీటెయిల్స్ ఏంటి సార్? అసలు దేనికి అప్రోచ్ అయ్యింది, మీకు ఏం ప్రాబ్లం, ఏం చేశారు సార్? యాక్చువల్గా ఈ లెగ్ అనేది ఇట్లుండే సార్, గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, డ్రై గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయ్యి అల్సర్, చిన్న అల్సర్ నుంచి ఈ ఒక 2011 నుంచి సఫర్ అవుతున్నారు. మద్దూరు మండలి అనేది ఫలానా కోస్గి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఒకసారి ఆడ డాక్టర్ ఉంటారు, కలవండి, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పేసరికి ఆయన అడ్రస్ తీసుకుంటా వెతుక్కుంటే ఇక్కడ కోస్గి వరకు వచ్చింది సార్. వచ్చిన తర్వాత మనం ఇది చూసి మన సర్జన్ డాక్టర్ రంజిత్ కుమార్ సార్ తోటి డిస్కస్ చేసిన. సార్ ఉండేసి ఇది యాంపుటేషన్ చేయాల్సిన కేసు, మరి వాళ్ళు విల్లింగ్ ఉంటే కేసు పోస్ట్ చేసుకొని యాంపుటేషన్కి ప్లాన్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా ఆయనకు మనం పోస్ట్ చేసుకున్నాం. తర్వాత ఆయనకు ఫిట్నెస్ కోసం అని 2D ఒకటి గుండె పరీక్ష అవసరం ఉంటుంది, అది మన దగ్గర అవైలబుల్ ఉండకపోతే మనం బయటికి వెళ్ళి చేయించుకున్నాం సార్. దాని తర్వాత సర్జికల్కి అడ్మిట్ చేసుకున్నాం. ఒక 2 days బిఫోరే అడ్మిట్ చేసుకొని యాంపుటేషన్ చేసినాం. హీఈస్ నౌ ఫీలింగ్ వెరీ గుడ్, సాటిస్ఫైడ్. 10-15 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు. మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ అయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ తిరిగేసి వచ్చిండు. లాస్ట్కి మన డాక్టర్ రంజిత్ కుమార్ సార్ వల్ల ఈ కేసు సక్సెస్ అయింది సార్. ఈ సర్వీస్ అంతా ఐపీ సర్వీస్ సార్. ఇక్కడంతా ఓపీ సర్వీస్. మార్నింగ్ టోకన్ తీసుకొని ఇక్కడంతా స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇస్తారు. ఆమెతో మాట్లాడు. ఇప్పుడు కదా సార్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి, సర్వీసెస్ నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ల్యాబ్ సర్వీసెస్ కూడా హ్యాంపర్ అంటే అది కూడా స్టార్ట్ అయింది. ఈ హబ్కే పంపించాలి. ఈ హబ్ సో కొన్ని మనకు బయోకెమికల్ అనలైజర్ కానీ, సెల్ కౌంటర్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. పీసీ తాండనా? పీసీ తాండా ఎక్కడ వస్తుంది అది? ఈ ముసిరిపోకు వస్తుంది సార్. ఏం ప్రాబ్లంతో వచ్చిన వీడికి? అగో ఈ పురుగు కలిసింది సార్. ఇది ముట్టింది, రక్తం వెళ్ళింది. ఇగో ఏం పురుగు అది? తాటి జరేనా?
ఎన్ని రోజులు అయింది కలిసి? ఇప్పుడే కలిసి సార్ చేనులో పని చేస్తుంటే కలిస్తే వచ్చిన సార్ అది కళ్ళం చేస్తుంటారు. ఇక ఏం చేద్దామని ఇక వస్తే సూది అని వేపించుకున్నాం. తీసుకున్నా సూది తీసుకున్నా సార్ కూర్చోమన్నారు గంట సేపు. సార్ ఇది ఇలాంటి దానికి ట్రీట్మెంట్ సార్ ఇది టీటీ ఎవిల్ డెకట్రాన్ ఇస్తాం సార్. అబ్జర్వేషన్ కూర్చోబెట్టుకుంటాము. ఏమన్నా వాళ్ళకి సిమ్టమ్స్ లాగా ఏమైనా అనిపిస్తే ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడము. తర్వాత పాయిజన్ లాగా ఏమైనా సస్పెక్ట్ చేసినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ పాయిజన్ ఉందనుకోండి, ఏఎస్వి ఉంది మన దగ్గర, డాగ్ బైట్లకు అన్నిటికీ మన దగ్గర మందులు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది సీరియసే అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అంతలేదు, వెంటిలేషన్ అవసరం పడుతుంది, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం అటు మామూలు పంపిస్తాం. అదర్వైజ్ మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం సార్ ఇన్ని హాస్పిటల్లో. ఇప్పుడు ఈ శరీరానికి అంత ప్రాణాపాయం ఏముండదు సార్, అంతే ఏముండదు. జస్ట్ టీటీ ఎవిల్ డెకట్రాన్ ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? నిన్ననే చేశారు. ఇక్కడ డాక్టర్ ఇట్లా అందరూ మంచిగా సపోర్ట్ చేసిరా? అందరూ మంచిగా చేశారు సార్. మంచిగా చేశారు సార్. అంటే ఇప్పుడు అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రేపు పోతాం సార్. ఇంకా అడ్మిట్ సార్ వాళ్ళు ఏం చెప్పలేరు కదా, సార్ వాళ్ళు చెప్పినాక పోతాం. ఇంకా సిబ్బంది కూడా మంచిగా ఉన్నారు సార్. ఇప్పటికైతే మంచిగా ఉన్నారు సార్. మంచిగానే ఉందా? మీ బాబుని తీసుకొచ్చిన వీడికి? బాబుని ఏం ప్రాబ్లంతో తీసుకొచ్చిన? అపెండిక్స్ ఆపరేషన్ సార్. అయిపోయిందా? అయిపోయింది. అంతకుముందు ఎక్కడ చూపించినాం? అక్కడ మాబ్నాల్ ఎక్స్రే అది స్కానింగ్ తీసుకొచ్చినాము. అది వెళ్ళింది సార్ రమ్మంటే వచ్చినాం. ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది? మంచిగా జరిగింది సార్. ఇంత అంటే పిల్లవాడు ఏ విధంగా బాధపడ్డాడు? అదే అపెండిక్స్ గురించే బాధపడ్డాడు. లోపల కొద్దిగా ప్రాబ్లం నొప్పి నుంచి బాధపడితే సార్కి ఫోన్ చేస్తే రమ్మన్నాడు. ఇక్కడ సార్ మంచిగా చేసేసిన. ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ అయ్యి? వీడికి నిన్న అయింది సార్. ఈరోజు 2 రోజులు అవుతుంది, 2 days. మంచిగా హాస్పిటల్ సిబ్బంది అందరూ సపోర్ట్ చేశారా? మంచిగా జరిగింది సార్. సర్జరీ అయితే సూపర్. అవునా? ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ సార్ ఇది. 50 బెడెడ్ హాస్పిటల్, 24 hours సర్వీసెస్. మన కోజ్కి స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సర్జరీస్ కూడా అవుతున్నాయి. మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఇందాకే 2-3 పేషెంట్లతో మాట్లాడించిన యాంపుటేటెడ్ కేసు, తర్వాత అబ్స్ట్రక్టెడ్ హర్నియా కేసు, తర్వాత బ్రిడ్జ్ ప్రజెంటేషన్ LACS కేసులు, ఇవన్నీ సర్వీసెస్ అవుతున్నాయి సార్. మన దగ్గర అయ్యే సర్జరీస్ కూడా అపెండిసైటిస్ చేస్తున్నాము, హర్నియా చేస్తున్నాము, హైడ్రోసిల్ చేస్తున్నాము. తర్వాత ఏమన్నా చిన్న చిన్న సిస్టులు ఉంటే సిస్టులు కూడా అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఈ ఊరు వాతావరణం ఎక్కువగా సార్, ఇప్పుడు సిటీకి లాంగ్ ఉంటుంది కదా, ఈ కోజ్కి ఎక్కువ ఏ ప్రాబ్లంతో మీకు రీచ్ అవుతారు? జనరల్గా మన దగ్గర సీజనల్ డిసీజెస్ వస్తుంటాయి సార్. ఫీవరు, మలేరియా, డెంగ్యూ. కానీ మలేరియా తక్కువ, కానీ డెంగ్యూ కేసెస్లు అప్పుడప్పుడు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అదంతా కార్డు మెథడ్ కాబట్టి మనకు ANC కేసులు వస్తూనే ఉంటాయి. ఫీవర్ కేసులు, RTA కేసులు వస్తుంటాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, తర్వాత MLC కేసులు వస్తూనే ఉంటాయి. MLC కేసులు అంటే ఫైటింగ్ కేసులు అలాంటివి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్.